హాయ్! అందరికీ నమస్కారం. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఇడుగుంజి గణేష్ దేవాలయం. ప్రత్యేకంగా గణపతి స్వామికే అంకితమైన పవిత్ర క్షేత్రం. గణపతి స్వామి అనగానే ముందుగా గుర్తొచ్చేది మొదటి పూజ వినాయకుడికి. ఇలాంటి అరుదైన స్వరూపంతో ప్రసిద్ధి చెందిన గణేష్ దేవాలయం ఇదే ఇడుగుంజి గణేష్ దేవాలయం. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో హొన్నావర్ సమీపంలో ఉన్న ఈ ఆలయం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. ఇడుగుంజి గ్రామం హొన్నావర్ తాలూకులో ఉంది. హొన్నావర్ పట్టణం నుండి ఆలయ దూరం సుమారు 14 కిలోమీటర్లు. హొన్నావర్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్‌కి చేరుకుని అక్కడి నుండి కేఎస్ఆర్టీసీ లేదా బైక్ రెంట్‌కి తీసుకొని రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. అలాగే మంగుళూరు నుండి సుమారు 180 కిలోమీటర్లు, గోవా నుండి 160 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ప్రయాణం చాలా సులభం. రోడ్డు సదుపాయాలు కూడా బాగున్నాయి. చరిత్ర ప్రకారం ఈ ఆలయానికి 1500 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర ఉంది. పురాణ కథలలో చెబుతారు. మహాభారత యుద్ధం తర్వాత ఋషులు యజ్ఞాలు నిర్వహించినప్పుడు గణేష్ స్వామికి ఆహ్వానించి ఇక్కడ స్థాపించారని. ఈ విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే గణపతి 2 చేతులుతో మాత్రమే దర్శనమిస్తారు. కుడి చేతిలో కమల పుష్పం, ఎడమ చేతిలో మోదకం ఉంటుంది. ఇది భక్తులకు ఆనందం, ప్రశాంతత రెండిటిని అందిస్తుందని నమ్మకం. ఈ ఆలయాన్ని విఘ్నహర్త మాత్రమే కాదు, సంకల్పదాత గణపతి ఆలయంగా కూడా భక్తులు పిలుస్తారు. ప్రతిరోజు అనేక మంది ఇక్కడికి వచ్చి తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తారు. ఇడుగుంజి గణేష్ స్వామి భక్తులు కళ్యాణదాతగాను పూజిస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా ఒక విశ్వాసం ఉంది. వివాహం ఆలస్యమవుతున్న వారు భక్తి శ్రద్ధలతో వినాయకుడిని దర్శించుకుంటే త్వరలోనే మంచి వివాహ సంబంధాలు కలుగుతాయని చెబుతారు. అందుకే అనేక మంది యువతులు ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇడుగుంజి గణేష్ స్వామి వివాహ నిర్ణయదాతగాను ప్రసిద్ధి చెందారు. జీవిత భాగస్వామి ఎంపికలో వచ్చే సందేహాలు, అడ్డంకులు తొలగించడానికి భక్తులు ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తారు. గణపతి స్వామి కరుణతో మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి, ధైర్యం కలుగుతుందని నమ్మకం. అందుకే వివాహ నిర్ణయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడ గణపతి స్వామి హవ్యక బ్రాహ్మణులు కులదైవంగా పూజింపబడుతున్నారు. అదేవిధంగా కర్ణాటకలోని బందీస్ అనే దళిత సమాజం కూడా వివాహ ఒప్పందాలు సాఫల్యంగా ముగిసిన తరువాత వివాహ సజావుగా జరగాలని ఆశిస్తూ ఇక్కడ స్వామివారి ఆశీర్వాదం పొందుతారు. అందులో ప్రత్యేకమైన ఆచారం ప్రసాద్ కేలువందు. అందులో గణేష్ స్వామి 2 కాళ్ళపై చీటీలు ఉంచి పూజ నిర్వహిస్తారు. కుడి కాళ్ళపై ఉన్న చీటీ ముందుగా పడితే దాన్ని వివాహానికి దైవానుగ్రహ సూచనగా భావిస్తారు. అయితే ఎడమ కాలిపై ఉన్న చీటీ ముందుగా పడితే ఆ నిర్ణయం అనుకూలంగా లేదని అర్థం చేసుకుంటారు. ఇడుగుంజ ఆలయం భారతదేశ పశ్చిమ తీర ప్రాంతంలో ఉన్న 6 గణేష్ దేవాలయాల యాత్రా మార్గంలో ఒకటి. ఈ యాత్ర కొసర్గాడ్ నుండి ప్రారంభమై మంగుళూరు, అనెగుడ్డే, కందాపూర్, ఇడుగంజి, చివరగా గోకర్ణ వరకు సాగుతుంది. ఒకే రోజు ఉదయం సూర్యోదయం నుండి సాయంత్రం సూర్యాస్తమం వరకు కుటుంబంతో కలిసి ఈ 6 గణేష్ ఆలయాలు దర్శించుకుంటే ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం. ఇక ఇక్కడ గణపతికి చేసే ప్రధాన నైవేద్యం గరికి గడ్డి. దీన్ని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా అమ్ముతారు. దీంతో పాటు అనేక రకాల పూజలు, అభిషేకాలు కూడా భక్తులు నిర్వహించవచ్చు. ఇడుగుంజి గణేష్ దేవాలయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులకి తెరిచి ఉంటుంది. ముఖ్యమైన పూజలు, అభిషేకం, పంచామృత పూజ మరియు మహా ఆరతి ప్రతిరోజు ఉదయం 8 గంటలకు జరిగే కలశాభిషేకం చాలా ప్రసిద్ధి చెందింది. అదేవిధంగా సాయంత్రం జరిగే దీపారాధన భక్తుల హృదయాలను తాకుతుంది. ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి వేడుకల్లో ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతాయి. అప్పుడల్లా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరి స్వామివారి ఆశీర్వాదం పొందుతారు.
కర్ణాటక యాత్రలో తప్పక సందర్శించాల్సిన పవిత్ర క్షేత్రాల్లో ఇదే ఇడగుంజి గణేష్ దేవాలయం. మీరొక